ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వివరణ కోసం కమిషన్ ముందు హాజరు కావాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మహిళా కమిషన్ ఎదుట ఆయన హాజరు కానున్నారు. విచారణ సందర్భంగా ఆయన తన వివరణను కమిషన్కు సమర్పించే అవకాశం ఉంది. ఈ అంశం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. విచారణ అనంతరం మహిళా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల తదుపరి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతూ ఉన్నారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి ప్రధాన కారణం గతంలో హోంమంత్రి అనితకు సంబంధించి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక మహిళను, అందులోనూ ఒక దళిత మహిళను అవమానించేలాగా గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ అమర్నాథ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇచ్చారు. మరోవైపు మహిళలను ఉద్దేశించి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మహిళలను కించపరిచేలాగా ఉన్నాయంటూ ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ తాను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ గతంలోనే మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో తాను వేరే కారణాల రీత్యా మహిళా కమిషన్ ముందు హాజరు కాలేకపోతున్నారు, మరోసారి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈ రోజు తన ముందు హాజరు కావాలంటూ మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతూ ఉన్నారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ కు తన వివరణ ఇవ్వబోతూ ఉన్నారు. హోంమంత్రి అనితను తాను ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఆమెను ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేశారనే విషయాలను కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో ఇటు గుడివాడ అమర్నాథ్ పైన పోలీసు కంప్లైంట్ ఇవ్వటం కానీ లేదా మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వటం కానీ ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే చూస్తూ ఉంది. ఆ హోంమంత్రి అనిత పేరును ఉద్దేశించి అలాగే ఆమె పేరు ప్రస్తావిస్తూ తాను ఎక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ గతంలోనే గుడివాడ అమర్నాథ్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తనని ఎవరైతే అవమానించేలా మాట్లాడారో వారికి మాత్రమే తాను కౌంటర్ గా వ్యాఖ్యలు చేశాను తప్ప మహిళలను ఉద్దేశించి కానీ మహిళా లోకాన్ని ఉద్దేశించి కానీ నేను ఎక్కడ ఎలాంటి కామెంట్ చేయలేదంటూ కూడా గతంలోనే గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదిక ఒక పోస్ట్ కూడా పెట్టారు. అయినప్పటికీ హోంమంత్రి అనితను ఉద్దేశించి మాత్రమే ఆయనను కామెంట్ చేశారు. ఇది మొత్తం మహిళా లోకాన్ని అవమానించే విధంగా ఉంది. మహిళల పట్టు గురించి, బొట్టు గురించి, మేకప్ గురించి మాట్లాడటం అనేది ఒక పార్టీలో కీలక నేతగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి సరైంది కాదంటూ అటు ఏపీ సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు అందరూ కూడా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఇక గుడివాడ అమర్నాథ్ మరోసారి ఇదే విషయాన్ని మహిళా కమిషన్ ముందు చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తాను హోంమంత్రి అనితను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎవరైతే తనను గతంలో వాడు వీడు అంటూ విమర్శలు చేశారో వారిని మాత్రమే ఉద్దేశించి తాను అలాంటి కామెంట్ చేశారు, మహిళలను ఉద్దేశించి మాత్రం తను కామెంట్ చేయలేదని చెప్పే అవకాశం ఉంది.
అయితే మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ చెప్పేటట్లు వివరణకు ఎంతవరకు సంతృప్తి చెందుతుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ గుడివాడ అమర్నాథ్ చెప్పేటువంటి సమాధానానికి వివరణకు మహిళా కమిషన్ సంతృప్తి చెందకపోతే మరోసారి ఆయనకు విచారణకు రావాలని పిలుస్తుందా, లేదంటే మరో విధంగా యాక్షన్ తీసుకుంటుందా అనేది కూడా ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎవరైతే పార్టీలో యాక్టివ్ గా ఉన్నారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అతని పైన అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా గుడివాడ అమర్నాథ్ కి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆయనకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కూటమి పార్టీకి సంబంధించిన నేతలు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలు మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేశారు. గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనితతో పాటు చింతమనేని ప్రభాకర్ మరికొంతమంది తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యల పైన కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు పైన ఇంతవరకు మహిళా కమిషన్ ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ ముందు ఉంచే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్న నేపథ్యంలో మహిళా కమిషన్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.